తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వాళ్ళ సాయంత్రం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు అక్కడే ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో సిట్ బృందం భేటీ కాబోతోంది. కేసీఆర్ కు ఇవ్వనున్న నోటీసులపై చర్చ జరపబోతోంది సిట్ బృందం. కేసీఆర్ కు ఇంటి దగ్గర లేదా ఫామ్ హౌస్ లో నోటీసులు ఇచ్చేదానిపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రంలోగా కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేసీఆర్ కు నోటీసులు ఎక్కడ ఇవ్వాలి అనే దానిపై ఒక సందిగ్ధత అయితే కొనసాగుతోంది. ఆయన ఇంటి దగ్గర నోటీసులు ఇవ్వాలా లేకపోతే ఫామ్ హౌస్ దగ్గర నోటీసులు ఇవ్వాలా అని చెప్పి సిట్ బృందం భేటీ కాబోతోంది. ఈ నోటీసులపై భేటీలో చర్చ జరగబోతోంది. వాళ్ళ సాయంత్రంలోగా ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లి నోటీసులు ఇవ్వాలి అని ముందుగా అనుకున్నారు. అయితే కేసీఆర్ ఇంటి దగ్గర ఇవ్వాలా లేకపోతే ఫామ్ హౌస్ లో ఇవ్వాలా అనే దానిపై మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇదే కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. అయితే నోటీసులు ఎక్కడ ఇవ్వాలి అనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఎక్కడ ఇవ్వాలి అనే దానిపై మరి కాసేపట్లో భేటీ అయ్యి చర్చించి దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఇప్పటి వరకు ఫామ్ హౌస్ దగ్గర నోటీసులు ఇస్తారు, అక్కడే ఆయన్ని రేపు విచారించబోతున్నారు అనే న్యూస్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ఆయనకి నోటీసులు ఎక్కడ ఇవ్వాలి అనే దానిపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్టు బృందం మరి కాసేపట్లో సిట్టు కార్యాలయంలో లేదంటే భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత కేసీఆర్ కి సంబంధించిన నోటీసులు తీసుకున్నారు. అయితే నోటీసులు ఇవ్వాలా ఏదైతే సిట్టు అధికారులు మరికాసేపట్లో భేటీ కాబోతున్నారు. సిట్టు నేతృత్వం సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్టు అధికారులు భేటీ కాబోతున్నారు. భేటీ అవలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఎక్కడ అంటే కేసీఆర్ కి నోటీసులు ఎక్కడ ఇవ్వాలి అంటే ఫామ్ హౌస్ లో ఇవ్వాలా లేదంటే ఇంటి దగ్గర ఇవ్వాలా అనే దానిపై ఒక చర్చ చేసి ఆ తర్వాత సాయంత్రంలోగా కేసీఆర్ కి నోటీసులు అందజేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి రేపు కేసీఆర్ ని ఎలాంటి క్వశ్చన్లు అడగాలి, ఏ విధంగా అడగాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి అంటే ఇప్పటివరకు ఏదైతే ప్రభాకర్ రావు కావచ్చు లేకుంటే తిరుపతన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కావచ్చు, దాంతో పాటుగా అటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ఈ ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ మొత్తంగా ఈ ముగ్గురు స్టేట్మెంట్లకు తో పాటుగా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తంగా అన్నిటినీ క్రోడీకరించి ఒక ప్రశ్నావళిని కూడా ఇప్పటికే రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి సిట్టు అధికారుల బృందం ఇప్పటికే భేటీ కావడం జరిగింది. అయితే దీంట్లో
సిట్ చీఫ్ కూడా మరి కాసేపట్లో వచ్చి జాయిన్ అయిపోయి ఆ తర్వాత ఫర్దర్ గా నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికే కొంత సమాచారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకుంటే ఫోన్లు వ్యవహారం కావచ్చు, ఫోన్లు ఎవరెవరు ట్యాప్ చేస్తారని విషయం కావచ్చు, లేకుంటే కొంత ఉప ఎన్నికల సమయంలో ఉప ఎన్నికల సందర్భంలో కొన్ని నెంబర్లు ఇవ్వడం కావచ్చు, లేకుంటే సంతోష్ ద్వారా అటు ప్రభాకర్ రావుకు కొన్ని నెంబర్లు పంపించడం కావచ్చు, లేకుంటే సంతోష్ ద్వారా కొన్ని విషయాలు చేయించడం కావచ్చు, లేకుంటే అప్పటి ఉప ఎన్నికల సందర్భంలో ప్రతిపక్ష నేతలకి ఆర్థిక సాయం చేస్తున్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేయడం కావచ్చు, లేకుంటే గత ఎన్నికల సందర్భంలో వ్యాపారవేత్తలను టార్గెట్ చేయడం కావచ్చు, లేకుంటే కొంతమంది రాజకీయ నేతలను టార్గెట్ చేయడం కావచ్చు, ఇలాంటి పలు విషయాలకు సంబంధించి కూడా కొంత సమాచారం ఇప్పటికే అటు సిట్ వద్ద ఉంది. ఆ సమాచారం మొత్తం కూడా క్రోడీకరించి ఆ మేరకు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చాలా సమాచారం ఇప్పటికైతే సిట్ వద్ద సేకరించుకుని, ఎందుకంటే హరీష్ రావును విచారించిన కొంత సమాచారం వచ్చింది, పార్టీకి సంబంధించి కొంత సమాచారం వచ్చింది, పార్టీ సంబంధించి ఎవరెవరు నేతలను ఏ విధంగా టార్గెట్ చేశారని కొంత సమాచారం వచ్చింది. దాంతో పాటుగా అటు కేటీఆర్ ను విచారించినప్పుడు కొంత ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్ల విషయంలో వ్యవహారం కూడా బయటికి రావడం జరిగింది. సంతోష్ ని విచారించినప్పుడు అటు పార్టీ కావచ్చు, అటు ప్రభుత్వ పరంగా కావచ్చు కొంత సమాచారం రావడం జరిగింది. అయితే ఈ సమాచారం మొత్తం అన్నిటికి సంబంధించి కూడా విచారించే అవకాశం కనబడుతుంది. మరోవైపు చూస్తే ప్రభాకర్ రావుని ఏ కోణంలో ఎస్ఐబి ఓఎస్డీ గా నియమించాలనే దాని మీద ప్రధానంగా ప్రశ్నించి దానికి సంబంధించి కూడా సమాచారం సేకరించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా సాయంత్రంలోగా సిట్ అధికారులు అటు కేసీఆర్ ఇంటికి ఇల్లు లేదంటే అటు ఫామ్ హౌస్ లో నోటీసులు ఇచ్చి ఆ మేరకు రేపు విచారణకు హాజరు కావాలని చెప్పి కోరే అవకాశం ఉంది. అయితే ఒకవేళ కేసీఆర్ కనుక తాను సిట్ ఆఫీస్కి రాలేను, తన దగ్గరికి వచ్చి విచారణ చేయమని చెప్పి కోరితే ఆ మేరకు సిట్ అధికారులు అతని ఇల్లు లేదంటే ఫామ్ హౌస్ దగ్గర వెళ్లి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఆ వృద్ధాప్య నేపథ్యంలో ఈ మేరకు పూర్తి స్థాయిలో కూడా విచారించి ఆ మేరకు ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. అంటే నోటీసులు ఇచ్చే దానిలో చర్చ ఎందుకు రమేష్? అంటే ఎక్కడ ఇవ్వాలి అనే దాని మీద డిస్కషన్ ఎందుకు? ఏదైతే నోటీస్ ఎక్కడ ఇవ్వాలి అన్నదాన్ని కొంచెం ప్రధానమైన చర్చ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే నోటీసులు అతనికి ఇంటి దగ్గర ఇవ్వాలా, ఫామ్ హౌస్ ఇవ్వాలి. ఎందుకంటే అఫీషియల్ అడ్రస్ చూస్తుంటే కరస్పాండింగ్ అడ్రస్ మొత్తం కూడా నందినగర్ ఇంటి అడ్రస్ మీద ఉంటుంది. కాబట్టి అతని ఇంటి దగ్గర ఇవ్వాలని చెప్పి కొంచెం ఆలోచన. ఎందుకంటే అతను కరస్పాండింగ్ అడ్రస్ నందినగర్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఇవ్వాలని చెప్పి కొంత నిర్ణయం ఉన్నప్పటికీ కాదు, అతను ప్రస్తుతం ఉంటుంది ఆ ఫామ్ హౌస్ లో అన్నది కొంత క్లారిటీ ఉంది. కాబట్టి అతను ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఇవ్వాలని కొంత ఆలోచనప్పటికీ లీగల్ గా చూస్తే అతను నందినగర్ ఉన్న ఇంటికే వెళ్ళి ఇస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి నందినగర్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి ఆ నోటీస్ సర్వ్ చేసి ఆ మేరకు చూసినట్లయితే ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో నందినగర్ ఇంటి దగ్గర ఇచ్చినట్లయితే అక్కడ కరస్పాండింగ్ అడ్రస్ ఉంది కాబట్టి అక్కడే ఇచ్చేసి ఆ మేరకు రేపు విచారణకు హాజరకు అని చెప్పి నోటీసు సర్వ్ చేసే అవకాశం ఉంది. లేకపోతే స్వయంగా కేసీఆర్ ని కలిసేసి అక్కడ ఏదైతే రేపు విచారణ మీరు రావాలని చెప్పి కూడా కలిసి డైరెక్ట్ గా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో సిట్ సమావేశమై ఆ మేరకు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పి చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.